Let's go to the Word of God. Psalm 27 verse number 14. కీర్తనలు 27:14 నుంచి మనము చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. వావ్! యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. వన్స్ అగైన్ అందరూ కూడా బైబిల్ చూడండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. మనకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు మనల్ని బలపరిచే విధానం, దేవుడు మనల్ని దీవించే విధానం, దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం. లెట్స్ రీడ్ దట్. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. వావ్! యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. The psalm is telling repeatedly, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. చూడండి, ఈ భూమి మీద కనబడిన వ్యక్తి మీద ఆధారపడ్డము అసంభవం. ఈ భూమి మీద ఒక వ్యక్తి కనిపీడు, ఈ భూమి మీద ఒక వ్యక్తి మనకు వినబడ్డు, ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడని మనము ఊరికే ఊహించుకొని మనం బ్రతుకుతున్నామా, లేదంటే నిజంగా ఈ దేవుడు ఉన్నాడా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కనిపించిన వాళ్ళని మనము సరిగ్గా నమ్మలేకపోతున్నాం. We can't trust even our parents, even our siblings, even our neighbors, even our things. మన జీవితాన్ని మనమే కొన్నిసార్లు నమ్మము, ఎవరి కోసం మనము ఎదురు చూడము. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. వెయిట్ అప్ ఆన్ ద లార్డ్, వెయిట్ ఫర్ ద లార్డ్, వెయిట్ ఫర్ ద లార్డ్స్ ఆన్సర్స్. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఏమడిగినా, నీ జీవితంలో దేవుణ్ణి బిజినెస్ అడిగావా, ఉద్యోగం అడిగావా, వివాహం అడిగావా, గర్భఫలం అడిగావా, ఒక మార్పు అడిగావా, ఒక ఇల్లు అడిగావా, ఒక వాహనం అడిగావా, ఏది నువ్వు అడిగినా దేవుణ్ణి వెయిట్ అపాన్ హిజ్ ఆన్సర్స్. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితంలో మనము కంపల్సరీగా అపవాది మనల్ని తొందర పెడుతూ ఉంటాడు. డెవిల్ ఆల్వేస్ గివ్స్ us the wrong agendas and wrong plans. Just wait up on the Lord. Wait for the Lord. దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయన చెప్తాడని ఎదురు చూడండి. ఆయన చెప్తాడని ఎదురు చూడండి. ఆయన ఇస్తాడని ఎదురు చూడండి. బైబిల్లో చాలామంది దేవుడి కొరకు ఎదురు చూడకుండా చాలా నష్టపోయారు. చాలా భయంకరమైనటువంటి పరిణామాలు గుండా వాళ్ళు వెళ్ళడం జరిగింది. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ వి వెయిటింగ్ అపాన్ ద లార్డ్? మనము దేవుని యందు నిలకడగలిగి ఉన్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుడు జవాబిస్తాడని, దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుడు మనల్ని పలకరిస్తాడని, దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడని మనం ఎదురు చూస్తున్నామా అని మనము ఆలోచించాలి. ఇప్పుడు దాకా మనము వాళ్ళ డబ్బులు ఇస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారని, వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని ఫైనల్లీ మనకు ఏమైంది తెలుసా? చేదు అనుభవం. వాక్యం సెలవిస్తుంది, మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడవుతాడని వాక్యం సెలవిస్తుంది. If you believe someone, if you trust someone, if you're waiting for someone, నేను పలానా రోజు పలానా టైంకి అక్కడికి వస్తానని చెప్పి కంపల్సరీ కొన్నిసార్లు మనము ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ వస్తానని మనము చాలాసార్లు చాలామంది మీద మనము ఆశ పెట్టుకుంటూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఒకటే అంటున్నాడు, ఆయన
నా మీద వెయిట్ చేయండి, నేను నీకు జవాబులు ఇస్తానని ఎదురు చూడండి అని అంటున్నాడు. నా మీద మీరు ఆనుకోనండి, నా మీద ఎదురు చూడండి. వెయిట్ ఫర్ ద లార్డ్స్ ఆన్సర్స్. యెహోవా కొరకు కనిపెట్టుకోనండి. దేవుని కోసం వెయిట్ చేయాలి మనం. ఆయన జవాబులు ఇస్తాడని వెయిట్ చేయాలి, ఆయన సొల్యూషన్స్ ఇస్తాడని వెయిట్ చేయాలి, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మనము వెయిట్ చేయాలి. ఈరోజు మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనము దేవుని కొరకు ఎదురు చూడలేము. We can't wait upon the Lord. దేవుని జవాబుల కొరకు ఎదురు చూడలేం. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు మనము గమ్ముగుండలేకపోతున్నాం. దేవుడు ఆ వివాహాన్ని చేసుకోవద్దు అని చెప్పేంత వరకు కూడా మనం ఎదురు చూడలేకపోతున్నాం. దేవుడు దాంట్లో దాంట్లో వద్దు అని చెప్పేంత వరకు కూడా మనం ఎదురు చూడలేకపోతున్నాం. దేవుడు పిల్లల్ని ఇస్తాను అని చెప్పేంత వరకు కూడా ఎదురు చూడలేకపోతున్నాం. We are not able to wait on the Lord. చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము. బిడ్డలు పుడతారేమో. ఆయనకేమో నిరీక్షణ ఉంది. శారమ్మేమో నాకు అర్జెంటుగా పిల్లలు కావాలా. లేదమ్మా దేవుడు చెప్పాడు ఇస్తానని, నువ్వు కొంచెం వెయిట్ చేయంటే, నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను. నువ్వు వెయిట్ చేయకపోతే వచ్చే పరిణామాలు వేరు. కానీ నువ్వు వెయిట్ చేస్తే ఒక రోజు లేట్ అవుతుందేమో, ఒక నెల లేట్ అవుద్దేమో, ఒక సంవత్సరం లేట్ అవుద్దేమో, అంతే. కానీ దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఆమేన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, కానీ శారా నమ్మలేదు. సో ఈరోజు మనము కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఎదురు చూడాలి. వి నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుడు ఇస్తాడు నాకు అని ఎదురు చూడాలి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రాధేయపడి గోజాడి బతిమలాడాల్సినటువంటి కర్మ మనకు పట్టలేదు. ఎందుకంటే మన దేవుడు ఎవరు? సజీవులకు దేవుడై ఉన్నాడు. He is a God of living people. He is a God of what? This ministry. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవా నువ్వు ఇస్తావు, దేవా నువ్వు చేస్తావు. కొన్నిసార్లు మనం దేవుడికి ఒక స్కీములు పెడతాం. రేపు నాకు డబ్బులు కావాలి, అర్జెంటుగా డబ్బులు అని. తెలుసా, 100% ఫెయిల్ అవుతాం మనం. రేపు నాకు డబ్బులు కావాలి ప్రభా, నాకు నువ్వు రేపు డబ్బులు. రేపు ఒకవేళ దేవుడు డబ్బులు ఇవ్వకపోతే, నాకు తెలుసు అందుకే నువ్వు ఇవి కావాలి, సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నా, ప్లాన్ బి అని దేవుడికి చెప్తాం మనం. సో దేవుడు ఇవ్వకపోతే ఎందుకు మనం తొందరపడుతున్నాం? When you wait upon the Lord, He will definitely bless you. Amen. నిన్ను కరువులో విడిచిపెట్టాడు, ఎడారిలో విడిచిపెట్టాడు, సముద్రంలో విడిచిపెట్టాడు, ఎడారి ఇసుకలో కూడా నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. అలాగే హాగరు తన కుమారుడైన ఇష్మాయేలు ఇద్దరు కూడా అరణ్యంలో పోతూ ఉన్నప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవు, గొంతు ఎండిపోతుంది, ఆమెకి పాలు రావట్లేదు. వాడిని ఆడ పడేసి చెట్టు కింద ఆమె ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏందయ్యా ఇది, నా బాధ, నా వేదన, ప్రభువా నన్ను మోసం చేశాడయ్యా, ఇతను నన్ను వదిలేశాడయ్యా అని చెప్పి ఆ ఎడారిలో ఆమె ఏడుస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఈరోజు ఇష్మాయేలు దీవించిన దానికంటే ఇంకెవరు బ్లెస్ అవ్వలేదు. ఇష్మాయేలును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన యందు నిరీక్షణ కల వారి ఎడల దేవుడు కనికరము చూపిస్తాడు. ఆమేన్. ఈరోజు మనము దేవుడి మీద ఎక్కువ ఆధారపడాలి. ఆమేన్. నీకంటే ముందు చాలా మంది స్పీడ్కి వెళ్ళిపోతుంటారు, నీకంటే ముందు చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, నీకంటే ముందు చాలా మంది స్పీడ్కి వెళ్ళిపోతుంటారు. నువ్వు అసలు ఏ టెన్షన్ తీసుకోకు, నా టైం వస్తుంది, నేను పరిగిస్తే వాళ్ళు ఎవడు కూడా గెలవలేడంతే. ఇదిగో చూడండి, వెయిట్ ఫర్ ద లార్డ్స్ ఆన్సర్స్. దేవుడు ఇచ్చే జవాబుల కొరకు ఎదురు చూడండి. దేవుడు చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు. మీరు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నేరుగా ఆయనకి చెప్పడానికి ప్రయత్నించండి. నీ జీవితంలో కష్టం వచ్చిందనుకో, ఆయనకి తెలియపరచడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మన మూర్ఖత్వం, మన మొండితనం వల్ల దేవా ఇప్పుడే కావాలి నాకు అంటాం. నేను ఇప్పుడు ఇవ్వనరా, ఒక గంట తర్వాత ఇస్తాను, ఒక నెల తర్వాత ఇస్తాను, ఒక సంవత్సరం తర్వాత ఇస్తాను. నేను అనుకున్న టైంలో నీకు వచ్చిందనుకో, నువ్వు చాలా సేఫ్గా ఉంటావు. ఆమేన్. ఇప్పుడు మీరు 100 కోట్లు దేవుని అడుగుతాడు, వెంటనే ఇస్తాడు? ఇవ్వడు. ఎందుకంటే మీలో ఆ సామర్థ్యం లేదు. 100 కోట్లను దాచిపెట్టి సేవ్ చేసి బిజినెస్ చేసి దాన్ని మల్టిప్లై చేసే సామర్థ్యం మీకు లేదు. అందుకే దేవుడు ఇవ్వడు. కానీ మనం ప్రార్థన చేయాలా, ప్రభు నాకు డబ్బు కావాలా, సామర్థ్యం ఇవ్వండి అన్నప్పుడు దేవుడు ముందు సామర్థ్యం ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆయన యందు మనము నిరీక్షణ కలవారి అయి ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమంటున్నాడు దావీదు భక్తుడు. వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్. నెల వేస్ట్ అయిందేమో, సంవత్సరం వేస్ట్ అయిందేమో, దేవుడు అద్భుతం చేస్తాడు. అందరికంటే నీదే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నీవు దేవుడి మీద ఆధారపడ్డావు, నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు, నీవు దేవుడి మీద ఎదురు చూసావు. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి తీరతాడు. ఆమేన్. లామెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపు. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ద లార్డ్ ఈస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్. అంటే దేవుడు మీద మనము ఎదురు చూసే మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా అడిగావా, వెయిట్ చేయి. ఏం వెయిట్ చేయలేవా, తొందర లేదా? సినిమా టికెట్ల కొరకు వెయిట్ చేస్తారు, ఏమంటారు? వైన్ షాపుల ముందు వెయిట్ చేస్తారు కదా. బిర్యానీ అయిపోతూ ముందు ఆ బిర్యానీ షాపులో ఎదురు చూస్తారు. కర్రీ పాయింట్ల కొరకు ఎదురు చూస్తారు, క్యూలో నిలబడగలరు, అవునా కదా? యా. పెళ్ళికి పోతే బంతులు వెనకాల ఫస్ట్ బంతి సెకండ్ బంతి తినకుండా వస్తావు. ఎప్పుడన్నా పెళ్ళికి పోతే నో, సచ్చినట్టు తినే వస్తావు నువ్వు. లేదు ఈ పెళ్ళిలో నేను బయటికి పోయి హోటల్లో పోతే నో, నీకు అంత సీన్ లేదు. ఇంకా యు ఆర్ నాట్ టూ బ్లెస్డ్, యు ఆర్ నాట్ 3 బ్లెస్డ్. నువ్వు ఇంకా అంత గొప్ప రిచ్ అవ్వలేదు. పెళ్ళికి వెళ్ళి అటెండెన్స్ వేసి ఫోటో దిగి తినకుండా వచ్చే సామర్థ్యము మనకి దేవుడిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇంకా మనం అంటే ఆ స్టాండర్డ్కి రాలేదులేండి. ఓకే. సో దేవుడు అంటున్నాడు, నా మీద ఎవరైతే ఎదురు చూస్తారో, వెయిట్ చేస్తారో, వాళ్ళకి నేను మంచివాడిని నిరూపించుకుంటాను అంటున్నాడు దేవుడు. ద లార్డ్ ఇస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్. దేవుడి కొరకు ఎదురు చూసి దేవుడి మీద ఆనుకునేవాడంటే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళ మీద తన మంచితనాన్ని ఆయన కనుపరుస్తాడంట. హల్లెలూయా. హీ విల్ ఎక్స్ప్రెస్ హిస్ గుడ్నెస్. అమ్మా, నన్ను ఎందుకు మంచోడు అంటావు? అన్న చాలా మంచోడు అని ఎందుకు అంటావు నువ్వు? ఎవరైనా చెప్పగలరా? నేను ఏదైనా ఇస్తే, నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినా, నీకు డ్రెస్ కొనిచ్చినా, నీకు ఫోన్ కొనిస్తే అప్పుడు అన్న చాలా మంచోడండి అంటావు లేదా? నేను రోజు తిడుతుంటే, రోజు దూషిస్తున్నా, పాప వేస్ట్ మొక్కుందానా, రోజు తిడతా ఉంటే నువ్వు అన్న చాలా మంచోడు అంటావా? అన్నవా? కష్టం. యా, అనరు. ఎవరంటారు? రోజు మీ నాన్న తిడుతుంటాడు, రోజు మీ అమ్మ శాపనార్థాలు పెడుతుంటుంది, రోజు మీ నాన్న మీ అన్నదమ్ములు నిన్ను శపిస్తూ ఉంటారు. అబ్బా మా డాడీ చాలా మంచోడు, రోజు తిడుతుంటాడు. అబ్బా మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ రోజు నన్ను శపిస్తుంటుంది. మై మదర్ ఈస్ టూ గుడ్ బికాజ్ షీ విల్ కర్స్ మీ ఎవ్రీ డే. నో, you can't give any good certificate, good conduct certificate to your parents because they scold you every day. రోజుకు ఒక్కసారన్నా మిమ్మల్ని తిట్టండి, వాళ్ళు నిద్రపోరు, తెలుసా? అవునా కదా? చెప్పండి. పక్క రోజుకు ఒక్కసారన్నా ఫోన్ చేసి, లేదా రోజుకు ఒక్కసారి నేను పిలిచి వాళ్ళని నేను తిట్టండి, వాళ్ళకి నిద్ర రాదు. నువ్వు ఎప్పుడు వాళ్ళని మంచోళ్ళు అంటావు, వాళ్ళు ఎప్పుడు నిన్ను మంచోళ్ళు అంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఎదురు చూస్తావో, అప్పుడు దేవుడు నిన్ను చూసి నేను మంచోండ్రా అని ఆయన ప్రూవ్ చేసుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. వెన్ యూ ఆస్క్ సంథింగ్, నువ్వు ఒక కమ్మలో, ఫోను, వాచ్, తర్వాత ఒక డ్రెస్సో, లేదా ఒక కారు, ఒక ఇల్లు, ఇవన్నీ నువ్వు దేవుడిని అడిగి గమ్ముకున్నావా, ఎదురు చూస్తున్నావా? సడన్గా దేవుడు నీకు ఇచ్చావా? వెంటనే నీ స్టేట్మెంట్ నేను తెలుసా? యు ఆర్ టూ గుడ్ లార్డ్. ఆమేన్. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. ద లార్డ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ద లార్డ్ ఈస్ గుడ్. ఎప్పుడు? టేస్ట్ చేసిన తర్వాత. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు విలన్గా నీకు ఎందుకు కనిపిస్తున్నాడు తెలుసా? నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వట్లేదు. నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వట్లేదు కాబట్టి, నువ్వు అడిగిన వెంటనే దేవుడు చేయట్లేదు కాబట్టి, నీవు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు? దోషిగా చూస్తున్నావు, దొంగగా చూస్తున్నావు, దేవుడిని దుర్మార్గుడిగా చూస్తున్నావు. దేవుడు నా జీవితంలో అన్ని లేటే చేస్తున్నాడు, నా బతుకింతే, నా కర్మ, నాది పిండం, నాది చేర్థం, నాది తలకాయ, నా బెండకాయ, నా దొండకాయ అని యు కీప్ ఆన్ కర్సింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, రోజుకి ఒక్కసారి చెప్పించుకుంటారా మిమ్మల్ని మీరు?
యా, వండర్ఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ పీపుల్, ఎక్సలెంట్ పీపుల్, కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే అందరు ఎత్తుతారు సిగ్గు లేకుండా. నెవర్ కర్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కాదు, కొన్ని వందల లక్షల సార్లు చెప్పడానికైనా నేను వెనకాడను. నెవర్ అండ్ ఎవర్ కర్స్ యువర్ సెల్ఫ్. యువర్ గాడ్ ఈజ్ నాట్ హియర్ టు కర్స్ యూ. యువర్ గాడ్ ఈజ్ హియర్ టు బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. He is your advocate. He is your high priest. He is your savior. He is your redeemer. He is your savior. Yes. దేవుడు మంచివాడని ప్రూవ్ చేసుకుంటాడంట. ఎప్పుడు? నువ్వు ఆయన మీద వెయిట్ చేస్తే. దేవుడు నా పెళ్లి చేస్తాడు, దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు బిజినెస్ని ఇస్తాడు, దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, దేవుడు నాకు మంచి బ్రేక్ త్రూని ఇస్తాడని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడిగి నమ్మి మౌనంగా ఉంటావో, ట్రైల్ చేయకుండా, ఇక చూడు, యు ఆల్వేస్ స్పీక్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. దేవుడు మంచోడండి, దేవుడు చాలా మంచోడండి, దేవుడు చాలా మంచోడు, దేవుడు చాలా గొప్పోడు, దేవుడు చాలా మంచోడు అని నువ్వు రోజు సాక్ష్యం చెప్తావు దేవుడికి. ఆమేన్. యు టెస్టిఫై గాడ్ టు ఎవ్రీవన్. చాలాసార్లు మీరు తిట్టుకున్నారు లేదు దేవుడిని, డబ్బులు రేపు మార్నింగ్ డబ్బులు కావాలి ప్రభా, ఆ రోజు మార్నింగ్ డబ్బులు రావు. నేను ఒకటే అంటాను, దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెంటనే రాని నువ్వు పిలిచినప్పుడు దేవుడు వెంటనే ఎందుకు రావాలి? యా, సింపుల్ లాజిక్. ఇప్పుడు భర్త భార్యని పిలుస్తాడు, ఏమో ఒకసారి ఇటు రాని, ఆమె రాలా, అది మనసులో పెట్టుకున్నాడు. తర్వాత ఒకసారి కిచెన్లో ఏదో సిలిండర్ కొంచెం స్టవ్ అటు ఇటు తిప్పాలని కొంచెం బియ్యం వస్తామో, ఏమంటే ఒకసారి ఇటు రావంటే, ఎందుకు రావాలి నేను, నువ్వు వచ్చినావా నేను పిలిచినప్పుడు? అలాది కదా. సేమ్ పించ్, సేమ్ టు సేమ్, ఈక్వల్ మెజరబుల్ అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంటుంది నీకు. అంతే. నిన్ను దేవుడు పిలిచినప్పుడు నువ్వు రావాలి, నీకు దేవుడు పని చెప్పినప్పుడు చెయ్యాలి. నీవు దేవుడు యొక్క సహాయం, నీ సహాయము దేవుడు కోరుకున్నప్పుడు నువ్వు ఆయనకి సహాయం చెయ్యాలి. ఆమేన్. అప్పుడు నువ్వు పిలవంగానే ప్రత్యక్షమవుతాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు పిలవకపోయినా ప్రత్యక్షమవుతాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు పిలవాలనుకున్న క్షణము వెంటనే ప్రత్యక్షమై, ప్రభా ఇప్పుడే నీ గురించి అనుకున్నాను ప్రభా, అప్పుడే ప్రత్యక్షమై అంటే, రే నువ్వు పిలవక ముందే వస్తాను రా, నేను నీ దేవుణ్ణి రా, నీ తండ్రిని రా అంటాడు దేవుడు. ఆమేన్. So today, from today, you need to wait upon the Lord. దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు కనిపెట్టుకొని ఉంట, దేవుని మీద ఆధారపడుట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుట మనం నేర్చుకోవాలి ఈరోజు. అది ఫిజికల్ నీడా, స్పిరిచువల్ నీడా కంపల్సరీ రావాలి. నాకు తెలిసిన గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు డి.జె.ఎస్. దినకరన్ గారు. 3 నెలలు అంటే 90 రోజులు ఫస్ట్ రోజు ప్రేయర్ చేశాడు, నా కృపావరాలు కావాలని. దేవుడు మాట్లాడలే. 2వ రోజు ప్రేయర్ చేశాడు, రోజు ప్రేయర్ చేస్తున్నాడంట. అట్లా నెల అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, కృపావరాలు వచ్చాయా? రాలా. 2 నెలలు ప్రేయర్ చేశాడు, 60 రోజులు, కృపావరాలు వచ్చాయా? రాలా. 3 నెలలు ప్రేయర్ చేశాడు, 90 రోజులు అయిపోయింది, కృపావరాలు వచ్చాయా? రాలా ఆయనకి. అట్టని చెప్పి ఆయన మానుకున్నాడా? నో, చేస్తానే ఉన్నాడు రోజు. In the name of Jesus, I want the gift of the Holy Spirit. I want the gifts of the Holy Spirit. I want the gifts of the Holy Spirit అని అడగతనే ఉన్నాడు. 3 నెలల తర్వాత దేవుడు ప్రత్యక్షమై అతన్ని పరలోకంలో తీసుకెళ్ళాడు. దేవుడు అన్నీ చూపించాడంట. పేతురు, యోహాను, పౌలు అందరినీ చూపించాడంట. ఆ తర్వాత కృపావరాలు ఇచ్చి అతనికి పంపించాడంట. మనకంత ఓపిక ఉందా? మనకంత నిరీక్షణ ఉందా? ఆ దేవుడు ఇస్తాడులే, దేవుడు చేస్తాడులే. 1 నెల అయిపోయిన తర్వాత దేవుడు ఇవ్వలేదనుకో, దేవుడు ఎందుకు లేదు, నేనంటే దేవుడికి ఇష్టం లేదేమో అని నీకు నువ్వే రాసుకుంటావు. కొత్త బుక్, కొత్త బైబిల్ మీ కాడ ఉంటుందేమో చూడండి. అది మీ ఇళ్లలో దొరకదు, మీ సెల్ఫ్లో దొరకదు, మీ మైండ్లో దొరుకుతుంది. ఆ చెత్త బుక్ ఎక్కడ ఉంటుంది? మీ మైండ్లో ఉంటుంది ఆ చెత్త బుక్. ఆ చెత్త బుక్ని తీయాలి యేసు నామములో. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా మీద ఆధారపడతావో, నువ్వు ఎప్పుడైతే నా మీద నిరీక్షణ కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నా మీద నువ్వు వెయిట్ చేస్తావో, గుర్తుపెట్టుకో నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు మంచి వాడిని నిరూపించుకుంటాను. ఐ విల్ ప్రూవ్ దట్ ఐ యామ్ ఎ గుడ్ గాడ్ బిఫోర్ యూ. వావ్, ఎంత గొప్ప దేవుడైనా.
సో ఎప్పుడైతే నువ్వు ఇలా పలుకుతున్నావో, దేవా నీ మీద ఆధారపడుతున్నాను, నీ మీద వెయిట్ చేస్తున్నాను. ద లార్డ్ ఈస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్ ఆర్ ఆన్ హిమ్. ఎవరి మీద ఆయన మీద ఆధారపడతారో, ఆయన మీద ఎదురు చూస్తారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తారో, వాళ్ళ మీదకి ఆయన మంచివాడిగా నిరూపించుకుంటాడు. హల్లెలూయా. చూడండి, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. వావ్. తను వెదుకు వారికి ఆయన దయ చూపించును. హీ ఈస్ మర్సీ. హీ ఈస్ రెడీ టు షో మర్సీ అపాన్ ఎవ్రీవన్. ఆమేన్. సో ఎవరి మీద ఆయన కనికరము చూపిస్తాడు, ఎవరి మీద ఆయన మంచివాడని నిరూపించుకుంటాడు, ఎవరి మీద ఆయన మంచివాడిని ప్రూవ్ చేసుకుంటాడంటే, ఎవరైతే ఆయన మీద ఎదురు చూసి ఆనుకొని ఆధారపడతారో వాళ్ళకి ఆయన కనికరము చూపిస్తాడంట. హల్లెలూయా. So you need to know this God at a deeper level. Wait for the Lord. ఆయన జవాబు ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. చాలా మందికి ఇక్కడ ఓపిక లేదు. ఒక పెద్ద ఆమె వాళ్ళ కొడుక్కి ఒక సంబంధం పంపించింది. నేను జర్నీలో ఉన్నాను. మార్నింగ్ ఫోటో పంపించింది. అయ్యా ప్రేయర్ చేసి చెప్పు పాప ఫోటో అని. నేను ప్రేయర్ చేసి చెప్తాలేమ్మా అన్నాను. అరగంటకి మళ్ళీ ఫోన్ చేసింది. ఏయ్యా ప్రేయర్ చేసేవా అంట. అమ్మో స్తోత్రం. నాకు అసలు గ్యాప్ కూడా లేదండి. నాకు అసలు, నేను కారు తోలుతున్నాను, డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసింది. ఏయ్యా ప్రేయర్ చేసినావా అంటే, చేస్తలే అమ్మా, ఒక్కరోజు కూడా ఆగలేవా నువ్వు అన్నాను. ఇమీడియట్గా మీరు ఫోన్ చేసిన వెంటనే దేవుడు లిఫ్ట్ చేయాలి, అంతేనా? పోనీ ప్రభు నంబర్ ఏమైనా తెలుసా మీకు? ఒక్కరికన్నా ప్రభు ఫోన్ నంబర్ తెలుసా? ఎప్పుడన్నా ప్రభుకి ఫోన్ చేసినావా? మనకు అలవాటు లేదు. రాసుకోండి, ప్రభు నంబరు 333 నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. ఆమెన్. ఇర్మియా 33, జెరమయా 33:3. ఆమెన్. సో మీ ఫోన్ నంబర్లు మీకు బాగా తెలుసు, దేవుడు ఫోన్ నంబర్లు మీకు తెలియదు. మంచోళ్ళే, మంచి పిల్లలు మీరు. దేవుడు ఫోన్ నంబర్ రాసి పెట్టుకోండి. ఏదైనా అవసరం వస్తే వెంటనే ఆయనకి ఫోన్ చేయండి ఫస్ట్. అప్పుడు దేవుడు లిఫ్ట్ చేసిన దాకా దేవుడితో మాట్లాడుతూనే ఉండండి. ఆయన లిఫ్ట్ చేసి హలో అని చెప్పిన తర్వాత మీరు దేవా దిస్ ఇస్ వాట్ మై రిక్వైర్మెంట్ అని చెప్పినప్పుడు ఆయన ఓకే అని చెప్పి ఫోన్ పెడతాడు. ఆమెన్. సో చాలామంది ఆయనకి ఫోన్ చేయట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు. సాయంకాలం దాకా వెయిట్ చేయలేకపోయింది ఆమె, సాయంకాలం దాకా వెయిట్ చేయలేదు. చాలామంది ఇక్కడ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఎదురు చూడకుండా, దేవుని కొరకు జవాబులు ఇచ్చేదానికి వెయిట్ చేయకుండా తొందరపడి పడిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ భూమి మీద. నేను ఒకటి చెప్తున్నా, తెలిసి ఆ మిస్టేక్ చేయకండి. When you know that your God will speak, when you know that your God will give you answers, నీకు నీ దేవుడు జవాబులు ఇస్తాడని నీకు తెలిసినప్పుడు, నీ దేవుడు నీతో మాట్లాడతాడని నీకు తెలిసినప్పుడు ఆయన కొరకు ఎదురు చూడు. నేను ఒకటే అంటాను, నేను ప్రేయర్ చేసి చెప్తానంటే నాకు తెలియదు ఇప్పుడే చెప్పండి, నేను చెప్పను, ఏం చేసుకుంటూ చేసుకోపో. నేను దేవుని ఇబ్బంది పెట్టను. ఆమెన్. నేను అడిగినప్పుడు దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నీకు నేను తెలియపరుస్తాను జవాబు. ఎస్ ఆర్ నో, నో ఆర్ ఎస్, ఏదో ఒకటి దేవుడు తేల్చేస్తాడు. ఆమెన్. సో వెయిట్ అపాన్ ద లార్డ్. వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్, హీ విల్ షో హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ఎ గుడ్ గాడ్. చదువుకుందాం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఐజియా చాప్టర్ 30 వర్స్ నంబర్ 18. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. Why sometimes delay in our lives? Why your job is delay? Why your business is delay? Why your marriage is delay? Why your pregnancy is delay? Why your blessings are delay? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? నీ జీవితంలో నీకు ఏదైనా అవసరం వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నాకు పలాంది కావాలి ప్రభువా అన్నప్పుడు, పెన్ తీసుకురా. జాగ్రత్త చూడండి, ఈమె పెన్ను కావాలని ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసిన సెకండ్కి పట్టుకో, పెన్ను కావాలా, తీసుకో. పెన్ను వచ్చేసింది కదమ్మా, వచ్చేసింది పెన్ను.
ఓకే, ఏం చేయాలి నెక్స్ట్? వెళ్ళిపోయింది. నువ్వు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని నువ్వు అడిగిన వెంటనే ప్రభు తదాస్తు అన్నాడు అనుకో, నువ్వు తీసుకొని సంకలో పెట్టుకుని వెళ్ళిపోతావు గమ్ముగా. బాయ్ ప్రభు, మళ్ళీ కలుస్తా. మళ్ళీ అవసరం వస్తే అప్పుడు ఫోన్ చేస్తా. నీకు చెప్పిన ఒకసారి, నీకు యువర్ చర్చ్, యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎ సూపర్ మార్కెట్. నీకు అవసరం వచ్చినప్పుడు ట్రాలీ తెచ్చుకొని అన్ని బ్లెస్సింగ్స్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అవి 2 నెలలు 3 నెలల దాకా వాడుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డీమార్ట్కి వచ్చి మళ్ళీ సరుకులు వేసుకోవడానికి నీ ఆలయము డీమార్ట్ కాదు. దేవుడు సూపర్ మార్కెట్ అంతకన్నా కాదు. ఆమేన్. ఇక్కడ చూసారా మీకు ట్విస్ట్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈమెకి పెన్ను కావాలి, చర్చికి వచ్చింది పెన్ను కావాలని. దేవుడు తయారు చేసి పెట్టాడు పెన్ను ఆమె కోసం. చదవండి, ఏందో ప్రభు ఇందాక ఏదో రాసినట్టున్నాడు అక్కడ, చదవండి. కావున నీ యందు దయచూపవలెను. మీ యందు ఇందాక ఏం చూపించాడంట? మంచితనం చూపిస్తాడంట. ఎవరి మీద? ఎదురు చూసే వాళ్ళ మీద మంచితనం చూపిస్తాడంట. అండ్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవరికైతే అవసరమో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తుంటారో చూద్దాం. మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆమేన్. మీ యందు దయచూపవలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఏం కావాలా పాప? పెన్ కావాలా? ఓకే, పెన్. ఏం కావాలి? ఓకే. ఏం కావాలి? ఏం కావాలి? వచ్చావు? ఓకే. ఏం కావాలి? ఏం కావాలి? వెళ్ళిందే ఉందా? కొందరు ఉంటారు మెంటలోళ్ళు, ఈకపోతే వెళ్ళిపోతారు. కొందరు ఉంటారు చాలా మంచోళ్ళు, ఇచ్చేదాకా ఉంటారు. ఆమేన్. సో ఈ వెయిటింగ్ చేస్తూ 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 ఉన్నావా? ఒక్కరోజు అడిగేవు, దేవుడు ఇవ్వాల. వారం అడిగేవు, దేవుడు ఇవ్వాల. నెల అడిగేవు, దేవుడు ఇవ్వాల. సంవత్సరం అడిగేవు, దేవుడు ఇవ్వాల. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇంకా దేవుడు పక్కనే ఉన్నావు. ఆమేన్. దిస్ ఇస్ యువర్ సేఫ్టీ. ఆమేన్. హల్లెలూయా. నీకు ఉద్యోగం రాకపోయినా, బిజినెస్ రాకపోయినా, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లకపోయినా, నీ జీవితంలో నువ్వు ప్రాస్పర్ అవ్వకపోయినా, బట్ లుక్ అట్ దట్, రిమెంబర్ దిస్, యు ఆర్ విత్ గాడ్. ఆమేన్. ఆ అవసరాని కోసమైన ప్రతిరోజు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. రోజు ప్రార్థనలు, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వేకువజామున ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన చేస్తనే ఉంది. దేనికోసం? ఒక పెన్ను కోసం. ఆమేన్. ఈ పెన్ను కోసం రోజు చర్చికి వస్తుంది. ఈ పెన్ను కోసం రోజు ఫ్రైడే చర్చికి వస్తుంది. ఈ పెన్ను కోసం రోజు సండే చర్చికి వస్తుంది. ఈ పెన్ను కోసం రోజు ప్రార్థన చేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసేవాడు దేవుడి దగ్గర అయిపోతాడు. ఆమేన్. ఆయన చూడండి, ఆయన ఏం చేయబోతున్నాడంట? దయచూపవలెనని యెహోవా ఆలస్యము. దేవుడే ఆలస్యం చేశాడమ్మా. మనం ఏం చేయగలం చెప్పండి? గాడ్ హిమ్సెల్ఫ్ కెప్ట్ సమ్ డిలేస్ ఇన్ యువర్ లైఫ్ అని మనకి అర్థమవుతుంది. మీరు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదనే వాళ్ళు చేయొద్దండి. గ్రేట్. ఐ థింక్ 100కి 120% అందరు చేతులు ఎత్తారు. నేను అడిగిన వెంటనే దేవుడు, విన్నావా ప్రభువా, నీ మీద నిందలు వేస్తున్నారు, విను బాగిను. వాళ్ళు అడిగిన వెంటనే అంట, నువ్వు వెంటనే ఇవ్వలేదంట. ఓకే, అట్లనా ప్రభువా? ఓకే, ఎట్లా? స్క్రిప్చర్ చదవమంట. ఓకే, మళ్ళీ చదివిస్తా. రైట్. మళ్ళీ తీయండి. యెషయా గ్రంథం 30:18. అందరు చూడండి. కావున మీ యందు దయ చూపవలెను. అంటే నీ మీద దేవుడు దయ చూపించాలంటే నువ్వు ముందు ఆయన పక్కన ఉండాలా వద్దా? నీకు దేవుడు ఏదైనా ఇవ్వాలంటే నువ్వు దేవుడు పక్కన ఉండాలా వద్దా? ఎస్. నీకు దేవుడు ఏదైనా ఇవ్వాలన్నా, ప్రేమ చూపించాలన్నా, దయ చూపించాలన్నా, సామర్థ్యం చూపించాలన్నా, శక్తి ఇవ్వాలన్నా, ప్రేమ చూపించాలన్నా, ఎఫెక్షనేట్ అవ్వాలన్నా, నీ పక్కన దేవుడు, నువ్వు దేవుడు పక్కన ఉండి తీరాలి. ఆమేన్. అందుకనే కొన్నిసార్లు నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వడు. నీకు దయ చూపవలనని నేనే ఆలస్యం చేస్తున్నా అంటే ఈ లెక్కన ఈ పెన్ను కోసం ఆమె సంవత్సరం నుంచి ఈజీఎం చర్చికి వస్తుంది. వచ్చి ఇక ఈయన పెన్ను ఇవ్వడరా అని డిసైడ్ అవ్వట్లే. దేవా, ఈ పెన్ను కోసం ఎన్ని పాటలు పాడానో, ఈ పెన్ను కోసం ఎన్ని ప్రార్థనలు చేశానో, ఈ పెన్ను కోసం ఎన్ని చాప్టర్లు బైబిల్ కంప్లీట్ చేశానో, ఈ నువ్వు ఇస్తావని చెప్పి. ఎందుకంటే ఈ పెన్ను ఈయన తగ్గ తప్ప ఎవరి దగ్గర దొరకదు.
ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర తప్ప ఎవరు ఏ దేవుడి దగ్గర ఈ పెన్ను దొరకదు. నీ జీవితాన్ని బాగు చేసేది యేసయ్య తప్ప ఎవరు బాగు చేయలేదు. నీ జీవితాన్ని రక్షించేది యేసయ్య తప్ప ఎవరు చేయలేరు. నీ జీవితాన్ని బ్లెస్ చేసేది యేసయ్య తప్ప ఎవరు చేయలేరు. గాట్ ఇట్? ఆమెన్. సో ఈ అమ్మాయి రోజు చర్చికి వచ్చేసి దేవుని మీద ఆధారపడిపోయి జీవిస్తూ ఉంది. దేవుడిస్తేనే తీసుకుంటా, నేను కొనను. దేవుడిస్తేనే తీసుకుంటా, నేను కొనను. దేవుడిస్తేనే తీసుకుంటా, నేను కొనను అని ఆమె తీర్మానం చేసుకుంది. అప్పు చేసిందా? చేయలా. ఆయన తెచ్చుకుని తేలా. దేవుడిస్తాడు. ఫైనల్లీ దేవుడు ఆమె నమ్మకత్వాన్ని చూసి ఆయన నమ్మాడు. ఈమెకి పెన్నిచ్చినా ఈమె పారిపోదు అనుకున్నాడు. ఆమెన్. సో రోజు వస్తూ ఉంది. ఒక పెన్ను కోసం వచ్చింది ఈ అమ్మాయి, ఒక ఆశీర్వాదం కోసం వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా వచ్చింది. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? నమ్మకం వస్తుంది కానీ ఆమె ఏం బ్లెస్ అవ్వట్లే. దేవుడు ఆమెకి ఏమివ్వట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఒక పక్క నేను మీ మీద దయ చూపించవలనని ఆలస్యం చేయించున్నాను అంటున్నాడు దేవుడు. ఈ స్క్రిప్చర్ ఉన్న ఇంటి ఒకరు కూడా చర్చకి రారు. ఫైనల్లీ ఈమె ఒక పెన్ను కోసమే కదా మనం వచ్చింది. ఒక పెన్ను కోసం, ఒక భర్త కోసమే కదా వచ్చింది. నువ్వు లేదు 10 మంది భర్తలు కావాలా? ఒక భర్తే కదా. ఓకే. ఒక బాబు కోసమే కదా, ఒక బాబు కోసమే కదా వచ్చింది నువ్వు. ఒక ఉద్యోగం కోసమే కదా నువ్వు చర్చకు వచ్చింది. కానీ రావట్లే. ప్రభా ఎట్లా ఇస్తావు ప్రభా నువ్వు ఏంటి? అయితే దేవుడు ఈమె రాకపోకలు చూసి, ఈమె ప్రార్థన జీవితం చూసి, ఈమె ఆత్మీయ జీవితం చూసి దేవుడికి నచ్చింది. ఆమెన్. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఆమె నమ్మకంగా ఉంది. ఆమెన్. దేవుడు ఇప్పుడు ఆమె అడిగిందాన్ని ఇవ్వడానికి స్టార్ట్ చేశాడు. ఆమెన్. తీసుకో, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికముగా అనుగ్రహించు దేవుడు. ఆమెన్. సో ఇప్పుడు చూడండి, ఈమె ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంది. పారిపోద్దా వెళ్ళిపోదలే చూద్దాం. ఉందా పోయిందా? ఓహో, ఎందుకో ఏమి ఇంకా ఉంది ఈ అమ్మాయి పోకుండా? ఆమె దేవునిలో నాటబడింది. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తులో నాటబడింది కాబట్టి ఏ ఆశీర్వాదాలు పొందుకున్నా, ఏ స్వస్థత పొందుకున్నా, ఏ విడుదల పొందుకున్నా ఆమె పారిపోలా. నేను ఒకవేళ ఆమె అడిగిన వెంటనే ఏం కావాలి నీకు? చర్చకొచ్చావు, పెన్ను కావాలా? ఇదిగో తీసుకో, తలకైనా వెళ్ళిపో వెళ్ళిపోవాలి. అసలు ఒకటి ఇస్తే వెంటనే ఏమైంది? వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ జీవితంలో కనిపించేవాళ్ళు కాదు. అందుకే దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేస్తాడు కొన్ని. ఆమెన్. ట్రై టు అండర్స్టాండ్ యువర్ గాడ్. నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వకపోవచ్చేమో. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ మీద ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై డిలేస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్. వాళ్ళు మహా అంటే ఒక కొడుకుని అడిగారమ్మా అబ్రహాం సార్. ఎక్కువ వద్దు ప్రభా, నాకు మరి వయసు మీద పడింది, 90 సంవత్సరాలు వచ్చే, పళ్ళు మొత్తం ఊడిపోయినాయి, స్కిన్ మొత్తం ముడతలు అయిపోయింది, యూట్రస్ కూడా పని చేయట్లేదు ప్రభా, ఏదో దయదలిస్తే కొడుకు నువ్వు కొంచెం చూసుకుంటాను అట్లా అని అంటున్నాడు. అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశాడు అబ్రహాం పాపం. దేవుడు ఆ ఒక్క కొడుకునే ఇవ్వాల. ఆ ఒక్క కొడుకుని దేవుడు ఇచ్చుంటే బాబు జంపు మళ్ళా కనిపించేటోడు కాదు. ఎప్పుడైతే దేవుడి ముందు అతను నిలబడి కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుడికి నమ్మకంగా ఉన్నాడో అప్పటి నుంచి దేవుణ్ణి వెతకడం స్టార్ట్ చేశాడు. దేవునితో సహవాసం చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడికి అన్నం పెట్టడం స్టార్ట్ చేశాడు. దేవుడితో సహవాసం చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెన్. తెలుసుగా మన దేవుడి స్టైలు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికించేవాడు మన దేవుడు. ఆమెన్. సో దేవుడు ఒక్క కొడుకుని అడిగితే దేవుడిని అబ్రహాము, దేవుడు లక్షల కోట్ల మంది కొడుకుల్ని కుమార్తెల్ని ఇచ్చాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. సో when you wait upon the Lord, ఒకరిని తీసుకొచ్చాడు. ఎవరిని? వాళ్ళ తమ్ముడు కొడుకుని. ఫస్ట్ దాసుడిని. ఆ అబ్రహాము యొక్క దాసుడి పేరు ఏం పేరు? ఎలియాజర్ని తీసుకొచ్చి, దేవా ఈ నేను కొడుకు స్వీకరిస్తాను ప్రభా, ప్లీజ్ ప్రభా అన్నాడు. వద్దురా అన్నాడు. తర్వాత ఇంకోటి వచ్చాడు, లోతు. ప్రభా వీడిని నా కొడుకుగా చేసుకుంటాను ప్రభా. వద్దురా అన్నాడు. తొందర అబ్రహాంకి, చాలా తొందర. తర్వాత మళ్ళీ మొత్తానికి వీళ్ళిద్దరు మాస్టర్ ప్లాన్ గీశారు. భార్య భర్తలు ఇద్దరు మాస్టర్ ప్లాన్ గీసి ఆయన హాగరుతో పోయి ఒక ఇష్మాయిల్ని తెచ్చి ముందు పెట్టాడు. అయ్యా వీడు ఓకేనా నా కొడుకుగా అంటే, వీడు కూడా కాదురా నీ కొడుకు అన్నాడు దేవుడు. ఆమెన్.
నా మీద ఆధారపడాలి, నా మీద ఆధారపడాలి, నా మీద ఆధారపడాలి, నా మీద ఆధారపడాలి నువ్వు. ఆమేన్. అందుకే గీట్రస్ పీక పడేసాడు, స్కిన్ ముడతలు అయిపోయింది, అప్పుడు ఇచ్చాడు పిల్లల్ని. వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్, నీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోద్ది. నీ సాక్ష్యమే వందల వేల మంది చెప్పుకుంటారు. ఆమేన్. అందరికీ బిడ్డలు పుట్టారు. 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు, బాగానే. కానీ శారాకు మాత్రమే 90 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు రికార్డా, ఆమె రికార్డా? ఈ 20 సంవత్సరాలు పుట్టినటువంటి ఈ కొడుకు రికార్డా, 90 సంవత్సరాలకు పుట్టినటువంటి ఆమె కొడుకు రికార్డా? ఏది గిన్నీస్ బుక్? అమ్మా, 20 సంవత్సరాలకు పుట్టినాడా గిన్నీస్ బుక్? కాదు. 90 సంవత్సరాల్లో పుట్టినటువంటి ఆ కొడుకే గిన్నీస్ బుక్లో ఎక్కాడా. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నీకు మాత్రమే ఆలస్యం అవుతుందేమో, అందరు నీకంటే ముందు పరిగెత్తేస్తున్నారేమో, నువ్వు తాబేలాగా వెళ్తున్నావేమో, అందరూ కుందేలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారేమో. ఏం పర్లేదు, జస్ట్ రిలాక్స్గా ఉండు అంతే. సో లెట్స్ గో టు సామ్ 37-34, కీర్తనలు 37-34. వెయిట్ చేయడం మర్చిపోతున్నాం చాలాసార్లు. ద లార్డ్ ఈస్ రిమైండింగ్ us again and again and again and again. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఎస్. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. పాయింట్ నెంబర్ 3, when you wait upon the Lord, దేవుడు ఇస్తాడు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఒక స్త్రీ నొప్పులు భరించలేకపోతుంది. వాళ్ళ భర్తకి చెప్తుంది, నన్ను తీసుకెళ్ళిపో, నేను అక్కడ పక్కనే ఉన్నాను. ఏయ్యా అంటే, మా ఆవిడ నొప్పులు తట్టుకోలేకపోతుంది పాస్టర్ గారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటుంది, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది, కడుపు కోసేయమంటుంది, సిజేరియన్ చేసేయమంటుంది. అంటే అవునా, అలాగా అన్నాను. అలాగే పాస్టర్ గారు అంటే, రే వీడిని అర్జెంటుగా ఛాయ్ తాగడానికి బయటికి తీసుకుపోండిరా అన్నాను. నేను ప్రభువుకి చెప్పా, ప్రభా నేను కొంచెంసేపు వెయిట్ చేస్తా, అమ్మాయికి నార్మల్ డెలివరీ కావాలి ప్రభా అన్నాను. ఓకే అన్నాడు ప్రభు. వెన్ యూ వెయిట్ ఫర్ 5 minutes, జస్ట్ 5 minutes అంతే. వాడిని తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల బిడ్డ బయట చేరి అరుపులు కేకలు బయటకు వచ్చేసింది. ఆమెన్. షీ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. ఆమెన్. వెన్ యూ వెయిట్ యూ విల్ హ్యావ్ ఎ నార్మల్ డెలివరీ. ఆమెన్. వెన్ యూ వెయిట్ you will get a big reward. Amen. When you wait, you will see a big fruit. Amen. When you wait, you will see the goodness of God. When you wait, you will see the mercy of God. When you wait upon Him, you will see the blessings of God. Amen. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎదురు చూస్తున్నావా, వెయిట్ చేస్తున్నావా, అందరికంటే గొప్ప ఆశీర్వాదం, వెరైటీ ఆశీర్వాదం, బ్లెస్సింగ్తో కూడిన ఆశీర్వాదం నీ మీదే ఉంటుంది. ఆమెన్. చూద్దాం 37-34 ఇంకొకసారి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. Wow. When you wait for the Lord, when you wait for Him, He will exalt you. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా, నిన్ను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు హెచ్చించాల్సినటువంటి దేవుడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ గణపరుచుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు ఇలానే ఒక సందర్భం జరిగింది. మనుషులందరూ కూడా ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు, నాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని. సరే, వెంటనే ప్రజలందరూ ఓటింగ్ పక్షాన, పోలింగ్ పక్షాన అందరూ కూడా ఓటింగ్ అంతా వేసి కూడా ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. అతని పేరు సౌలు. ఓకే, అతను ఎన్నుకున్నప్పుడు ఓకే ఫైన్ అని చెప్పి మొత్తానికి దేవుడు అతన్ని ఓకే చేశాడు. ప్రవక్త అయిన సమూయేలుని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు, సమూయేలు నువ్వు వెళ్ళి ఒక మీటింగ్ ఏర్పాటు చేయి, ఆ సౌలుని పట్టాభిషేకం చేసి నూనెతో అభిషేకించి రాజుగా ఆర్డైన్ చేయమని చెప్పాడు సమూయేలుతో దేవుడు. వెంటనే సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఓకే ప్రభు అని ఒక డేట్, మంచి రోజు ఫిక్స్ చేశాడు. చేసినప్పుడు వెంటనే ఆ రోజు అక్కడ ఆ సమావేశంలో అందరూ పాల్గొన్నారు. సౌలు అక్కడ ఉన్నాడు, నూనె సిద్ధంగా ఉంది. సేవకుడు కొంచెం కారు పంపించగా పాస్టర్ గారికి పంపించలేదు. పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తూ కొంచెం ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయిపోయింది. చూడండి, అయిపోయిన తర్వాత ఆ సమూయేలు ప్రవక్త వస్తూ ఉన్నాడు, ఆ రాజ్యములోకి ఎంటర్ అయిపోయాడు. ఆ రాజ్యములోకి ఎంటర్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనోడికి ఆగలేదు. ఎవరికి? సౌలుకి ఆగల. పొరపాటున ఈ పాస్టర్లు అంతే అండి, లేటుకు వస్తారు, టయానికి రారు పాస్టర్లు అని చెప్పి తిట్టుకుంటూ లాస్ట్కి ఎవడో ఒకడు పక్కన పొల్లబెట్టాడు. ఆయన కోసం ఎందుకు అయ్యగారు వెయిట్ చేసేది, నువ్వే నెత్తి నూనె పూసుకో కమాంచలో అన్నాడు. అంతే.
మనుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ సమూయేలు వస్తున్నాడు, ఇక్కడ సౌలు నూనె తీసుకుని తల మీద పోసుకుంటున్నాడు. అక్కడ సమూయేలు డోరులు తీసుకుని వస్తున్నాడు, ఇక్కడ సౌలు నూనె తీసుకుని తల మీద ఒరే 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 ఏం చేస్తున్నావురా అన్నాడు. అయ్యో కొంచెం లేట్ అయిందని నేనే మీద పోసుకున్నాను అయ్యగారు అన్నాడు. కాంట్ యు వెయిట్ ఫర్ మీ? నా కోసం ఎదురు చూడలేవా? ఆ రోజే వాడిని దేవుడు దించి పడేశాడు కిందకి. యు కాంట్ అనాయింట్ యువర్ సెల్ఫ్, సమ్వన్ షుడ్ అనాయింట్ యూ. ఒక సుపీరియర్ అథారిటీ మిమ్మల్ని అభిషేకించాలి. ఒక సుపీరియర్ అథారిటీ మిమ్మల్ని ఆర్డైన్ చేయాలి. ఒక సుపీరియర్ అథారిటీ మిమ్మల్ని ఏం చేయాలి తెలుసా? అభిషేకించి ప్రతిష్ఠించాలి. వాడు మీద నూనె పోసుకొని అలాగే తడిసిపోయాడు. ఏంట్రా నువ్వు ఎంత పని చేసావు, దేవుడికి అవమానం తీసుకొచ్చావు, దేవుడు నిన్ను స్వీకరించాడు అని చెప్పి ఆయన బాధపడి అట్టించట్టు వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం. నేను ఒకటే అంటాను, వెన్ యూ వెయిట్, దేవుడు ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా నీకు వేసిస్తాడు. ఆమెన్. అర్థం కావట్లేదు మీకు? ద లార్డ్ విల్ గివ్ దట్ వెయిటింగ్ ఛార్జెస్ ఆల్సో యాజ్ వెల్ యాజ్. నీ జీవితంలో టైమా, డబ్బా, సమయమా, ఏది లేట్ అయిందో దానికి ఎక్స్ట్రా జిఎస్టీ వేసి, ఎక్స్ట్రా ఖర్చులు వేసి, ఎక్స్ట్రా మనీ వేసి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. బికాజ్ ఆయన వెయిట్ చేయమన్నప్పుడు నువ్వు వెయిట్ చేసావు కదా, దానికి దేవుడు ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తాడు. ఆమెన్. ఎంతమందికి నిరీక్షణ కలుగుతుంది? ఎంతమందికి విశ్వాసం వస్తుంది? నేను ఆయన మీద ఆనుకుంటే ఆయన నన్ను ఘనపరుస్తాడని, నేను ఆయన మీద ఆనుకుంటే దేవుడు నన్ను బలపరుస్తాడని, నేను ఆయన మీద ఆనుకుంటే దేవుడు నన్ను స్థిరపరుస్తాడని. హల్లెలూయా. ప్లీజ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ అండ్ ఐ యామ్ బెగ్గింగ్ యూ, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడండి. ఆమెన్. ఎప్పుడో ఆగిపోయిన డబ్బు వస్తే నీ జీవితంలో రైట్ వేలో ఉపయోగపడుతుంది. ఆమెన్. వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు డబ్బులు ఇస్తావు ప్రభా ఇప్పుడు నాకు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు ఇప్పుడు. ఐ వెయిటెడ్ అపాన్ ద లార్డ్, ద లార్డ్ హ్యాస్ సెండ్ మీ ద మనీ. దేవుడు డబ్బులు పంపించాడు నాకు. వెన్ యూ వెయిట్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను ఒకటే అంటాను, నువ్వు వెయిట్ చేస్తే నీకు ఇబ్బందులు ఉండవు. నువ్వు వెయిట్ చేయకపోతే ఈఎంఐలు ఉంటాయి. మరి ఏముంటాయి? మీకు చాలా ఇష్టమైన పదం ఈఎంఐలు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాల్సి వస్తుంది. దేవా నాకు ఈఎంఐలు వద్దు ప్రభువా, నాకు ఈఎంఐలు అసలే వద్దు, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అసలే వద్దు ప్రభువా, నాకు వద్దు ప్రభువా అని అడిగితే దేవుడు నీకు ఈఎంఐ లేకుండా గొప్పగా ఇస్తాడు. ఆమెన్. ఆమెన్ చెప్తే సరిపోదు, వెయిట్ చేయాలి. చెప్తున్నాను, లైఫ్లో ఏ టెన్షన్ లేకుండా ఉంటావు నువ్వు. వెన్ యూ వెయిట్ upon the Lord, when you're waiting upon the Lord, you will see the glory of God. Amen. దేవుడు ఇస్తాడన్న నాకు ఓ మస్తు మంది రెచ్చగొట్టేశారు. ఫోన్ కొను యాక్చువల్ నేను కొనను ఫోన్. ప్రభు ఇచ్చేసాడు. ఆమెన్. హల్లెలూయా. నీవు దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఎదురు చూడాలి, దేవుడు ఇస్తాడని నమ్మాలి. ఆమెన్. నువ్వు దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మితే ఈ లోకములో దేన్ని వెతకవు. నువ్వు దేవుడు ఇస్తాడని నమ్మితే ఈ లోకములో ఏ ట్రయల్ నువ్వు చేయవు. ఆమెన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేయును గాక. ఆమెన్. ప్రొవర్బ్స్ 20:22, సామెతలు 20:22. దిస్ వెయిటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మనము చేయలేనిదే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనం చేయును గాక. ఆమెన్. దేవుడి మీద మనం ఎదురు చూద్దాం. ప్రొవర్బ్స్. కీడుకు ప్రతి కీడు చేయదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఇంగ్లీష్ చాలా క్లియర్గా ఉంది. వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్ హీ విల్ డెలివర్ యూ. ఆమెన్. అంటే తెలుగులో ఎలా తెలుసు ట్రాన్స్లేషన్? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడంట. ఆమెన్. మొన్న ఒక సందర్భం జరిగింది, చాలా బాధపడ్డాను. నేను తెలిసిన ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ, దే బిలీవ్ గాడ్. ఎవరో ఆ వ్యక్తికి హస్బెండ్కి చేతబడి చేసేసారు. నేను ఒకటే అన్నాను, చర్చికి రా ప్రార్థన చేస్తానన్నాను. నేను చర్చికి రాకపోతే నేను ప్రేయర్ చేయలేను అన్నాను. ఎందుకు చెప్పాను కదా, పెన్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోతారు. ఏనా చర్చికి రా, రెగ్యులర్గా చర్చికి రా, దేవుడు నేను విడిపిస్తాడన్నాను. చర్చికి రాబడుతుందని 1 వారం చర్చికి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు, బాగా అయిపోయింది. అసలు చచ్చిపోవాలి అతను.
తాగి 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 లివరు, కిడ్నీలు, గుండె, బొక్కలు మొత్తం అన్నీ చెడిపోయినాయి. నేను ఒకటే నాన్న, ప్రభువా అతను కానీ చనిపోతే భార్యాభర్తలు అనాథలు అయిపోతారు, అతన్ని బతికించయ్యాను. దేవుడు ఆయుష్ని పెంచాడు, మందిరానికి వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు, ఇవన్నీ చేశాడు, బాగానే ఉంది. ఆ అద్భుతం జరగలేదని వేరే ఆ చీకటిని తీసే వాళ్ళని కలిశారు. నాకు చాలా బాధేసింది. కొంచెం వెయిట్ చేస్తే దేవుడు విడిపించడా? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీ మీద? నిన్ను ప్రేమించాలి, దయ చూపించాలని, నీ మీద వాత్సల్యం చూపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీవు ఒక రాంగ్ పర్సన్ని కలుస్తావో విడుదల కోసం, ఎప్పుడైతే ఒక స్వస్థత కోసం ఒక రాంగ్ పర్సన్ని కలుస్తావో, ఎప్పుడైతే ఒక ప్రేమ కోసం ఒక రాంగ్ పర్సన్ని కలుస్తావో, ఎప్పుడైతే ఒక డబ్బు కోసం ఒక రాంగ్ పర్సన్ని కలుస్తావో, వాడు అంతటితో ఆపడు, ఇక మీదట చేయిస్తానే ఉంటాడు. యు డోంట్ నో అబౌట్ ద విచ్ క్రాఫ్ట్ పీపుల్. వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు, తీసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తీసినట్టే తీసి ఇంకోటి పెడతారు. మళ్ళీ 30,000 కట్టాలి, మళ్ళీ 50,000 కట్టాలి. నువ్వు చర్చిలో దశంభాగాలు కట్టడానికి బాధపడుతున్నావు కానీ, చర్చిలో ఆఫరింగ్ ఇవ్వడానికి బాధపడుతున్నావు కానీ, ఆ మాంత్రికుడికి చేతబడి చేసేవాడికి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. గాడ్ బ్లెస్ యూ, డబుల్ పర్సన్. నేను ఒకటే అంటాను, కొంచెం వెయిట్ చేయి, నీకు విడుదల వస్తుంది. ఆమేన్. కొంచెం వెయిట్ చేయి, నీకు స్వస్థత వస్తుంది. ఆమేన్. ఆయనే ఉద్యోగాలు ఇస్తాడు, ఆయనే నీకు బిజినెస్ రాలేదనుకో, దొంగ బిజినెస్లు చేయబడలేదు, బ్యాంకు దోపిడీలు, నగల దొంగతనాలు అవన్నీ చేయబడలేదు. దేవుడి మీద ఆధారపడు, కూర్చో, దేవుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఆమేన్. ఈరోజు సంగమా, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో, దేవుడి మీద ఎదురు చూడడం నేర్చుకో, దేవుడి మీద వెయిట్ చేయడం నేర్చుకో. when you wait upon the Lord, he will exalt you. when you wait upon the Lord, he will show his goodness towards you. when you wait upon the Lord, he will show his mercy upon your lives. Amen. when you wait upon the Lord, he will exalt you in the name of Jesus. Amen. Hallelujah. Finally, when you wait upon the Lord, he will deliver you. Amen.